10th inter degree pass or fail తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో సెంటెన్స్ని ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు బీ ఫామ్ గురించి చూస్తే సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు తర్వాత మనం రాస్తున్నది ఏంటో చూడండి క్లియర్గా. వీఆర్ రైటింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి అని. ఫస్ట్ నేను మీకు ఒకసారి ఇది చెప్తాను. ఇది యామ్తో రాసినప్పుడు ఐ తీసుకోవాలి, యామ్. అలాగే ఈజ్ తీసుకున్నప్పుడు హీ, షీ, ఇట్ అని తీసుకోవాలి. అలాగే ఆర్ తీసుకున్నప్పుడు వై, యు, దే. అపార్ట్ ఫ్రమ్ దీస్ మనము ఇక్కడ సింగులర్ తీసుకుంటాము. అలాగే ఇది ప్లూరల్. ఇవన్నీ ఒక గ్రూపు, ఇవన్నీ ఒక గ్రూప్. చూడండి, యామ్ ఆల్వేస్ విత్ ఐ. యామ్ అనేది ఎప్పుడు కూడా ఐ తోటే వస్తుంది. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెన్ దే రైట్ దిస్ ఐ అని రాస్తారు చూడండి. ఇప్పుడు ఐ రాస్తే ఇలా రాస్తారు ఐ అనేది, అది అలా రాయొద్దు ఎప్పుడు కూడా. యామ్ అంటే ఐ, నేను అని రాస్తాం చూడండి, అది ఎప్పుడు కూడా దట్ ఆల్వేస్ ఐ షుడ్ ఆల్వేస్ బీ అ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. ఇప్పుడు ఐఆమ్ అని రాశారనుకోండి, దిస్ ఈస్ కంప్లీట్గా రాంగ్. ఓకే, అలా ఉండద్దు. ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. యామ్ రాస్తాము. అలాగే ఇది. సో ఈ ఆల్ దీస్ యామీజ్ ఆర్ అని రాస్తాం కదా. మనం ఇప్పుడు రాస్తున్నది ఏంటి అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఫస్ట్ మనం సెంటెన్సెస్ ప్రెజెంట్ టెన్స్తో రాస్తాం. స్ట్రక్చర్స్ రాయాలి కదా. సో స్ట్రక్చర్స్ ఫస్ట్ యూ టేక్ సబ్జెక్ట్. ఫస్ట్ మనము సబ్జెక్ట్ తీసుకుంటాము. దెన్ వీ టేక్ బీ ఫామ్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ రాసాం. సో ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ ఐ, వై, యు, దే, హీ, షీ, ఇట్ అని రాస్తాం. మనం ఫస్ట్ రాసేది యామీజ్ ఆర్తో కాబట్టి నేను అవి సబ్జెక్ట్స్ చెప్పాను. సబ్జెక్ట్, బీ ఫామ్, యు టేక్ నౌన్ తీసుకుంటాం, ఆర్ అడ్జెక్టివ్, ఆర్ ప్రిపోజిషన్, ఆర్ V4 ప్లస్ అదర్ వర్డ్స్. నేను ఆల్రెడీ అదర్ వర్డ్స్ అని చెప్పాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, బీ ఫామ్, నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4, అదర్ వర్డ్స్. రిమెంబర్, ఆఫ్టర్ బీ ఫామ్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ ప్రిపోజిషన్ ఆర్ V4 అంతే. తర్వాత వచ్చేది అదర్ వర్డ్స్ అనుకోండి. బీ ఫామ్ తర్వాత వచ్చేవి ఇవే వస్తాయి చూడండి, ఇంకా వేరేవి రావు. No one can use other things after this B form. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ యూజ్డ్ దిస్ V1 యూజ్ చేశాడు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. దట్ ఈస్ రాంగ్. ఇఫ్ సమ్వన్ యూజెస్ VS, అది కూడా రాంగ్ అవుతుంది. ఇఫ్ సమ్వన్ యూజెస్ V2, దట్ ఈస్ ఆల్సో రాంగ్. నేను మీకు ఏం చెప్పాను అంటే V4 మాత్రమే వస్తుంది. యాక్షన్ వర్బ్ వస్తే బీ ఫామ్తో V4 వస్తుంది. కానీ V3 కూడా వస్తుందని చెప్పాను కదా. V3 ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. V4 వచ్చేసి యాక్టివ్ వాయిస్లో యూజ్ అవుతుంది. అలాగే V3 వచ్చి ప్యాసివ్ వాయిస్లో, V4 వచ్చేసి యాక్టివ్ వాయిస్లో యూజ్ అవుతుంది. రైట్. మనము ఈ సెంటెన్స్ ఏంటి అంటే దిస్ సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. అంటే ఏ సెంటెన్స్ అయినా కూడా 4 సెంటెన్సెస్గా అవుతాయి. ఎనీ సెంటెన్స్ కెన్ బి మేడ్ 4 అనమాట. Any sentence can be changed into 4. What are 4? అంటే one is positive sentence and the next one positive sentence అయిపోయింది అంటే తర్వాత ఏమొస్తుంది, తర్వాత వచ్చేసి నెగటివ్ సెంటెన్స్. బీ ఫామ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ V4 ఈజ్ యాక్షన్ వర్బ్. బీ ఫామ్ హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్కి మధ్యలోనే నాట్ వస్తుంది. యు ఆర్ రైటింగ్ హియర్ నెగటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్ ఈజ్ ఆల్వేస్ with not. Where to write not అంటే between helping verb and action verb. Helping verb, action verb కి మధ్యలోనే not వస్తుంది. వర్డ్లో ఎవరు యూజ్ చేసినా
నాట్ మేక్స్ ద సెంటెన్స్ నెగటివ్. ఇప్పుడు ఇక్కడ నాట్ రాసాం, రైట్? తర్వాత మనం ఏం రాయాలి? నౌన్, adjective, preposition, V4, then other words. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమైంది అంటే దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. చూడండి మై డియర్, పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది అంటే మనకు ఆబ్వియస్లీ నెగటివ్ సెంటెన్స్ వస్తుంది. అయితే నెగటివ్ ఎలా, హౌ టు చేంజ్ దట్ నెగటివ్ చేయాలి? చాలా చాలా ఈజీ, మీరు ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. సి, ఒక హెల్పింగ్ వర్బ్, ఒక యాక్షన్ వర్బ్ ఉంది ఒక సెంటెన్స్లో. యూ వాంట్ టు మేక్ ఇట్ నెగటివ్. ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ చెయ్యాలి, నాట్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ నాట్ టు మేక్ ద సెంటెన్స్ నెగటివ్. సెంటెన్స్ని నెగటివ్ చేయాలంటే మరి నాట్ తీసుకోవాలి. మనకు అక్కడ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే నాట్ ఎక్కడ రాయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ద హెల్పింగ్ వర్బ్ ఇట్ ఈస్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఉండొచ్చు. ఆ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని యాక్షన్ వర్బ్ని చూడండి అక్కడ, దెన్ నాట్ ఇక్కడ మధ్యలో రాయాలి. హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ ఉంటుంది కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ యాక్షన్ వర్బ్ ఉంటే నాట్ తీసుకొని హెల్పింగ్ వర్బ్ పక్కనే రాయాలి. అంటే హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ మధ్యలో రాయాలి. యూ కెన్ సీ హియర్ సబ్జెక్ట్, బీ ఫార్మ్, నాట్, నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ ప్రిపోజిషన్. V4 వచ్చేసి అది యాక్షన్ వర్బ్ అవుతుంది. అదర్ వర్డ్స్ దిస్ బికమ్స్ నెగటివ్ సెంటెన్స్. ఓకే, మనకు ఈ 2 సెంటెన్సెస్ వచ్చాయి. ఐ టోల్డ్ యూ ఆల్వేస్ వీ కెన్ మేక్ 4 సెంటెన్సెస్ విత్ 1 సెంటెన్స్. ఒక సెంటెన్స్ని తీసుకొని మనం 4 చేయొచ్చు, ఏ సెంటెన్స్ అయినా పర్వాలేదు. అండ్ ఫర్ దాట్ 2 సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సెంటెన్సెస్, దీస్ 2 సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఆన్సర్స్ అవుతాయి. ఈ 2 సెంటెన్సెస్ ఏంటి అంటే ఆన్సర్స్ అవుతాయి. 2 ఆన్సర్స్ అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు 2 క్వశ్చన్స్ చూడండి మై డియర్. బీ ఫార్మ్, క్వశ్చన్ రాసేటప్పుడు ఆల్వేస్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ డౌట్ వస్తుంది ఏంటంటే, ఓకే ఐ టేక్ వర్బ్ టు మేక్ a question. I take one sentence and I'll make it question. How to make a question? You have to take verb first. Verb first అన్నాను, కానీ ఏ వర్బ్ తీసుకోవాలి? 2 వర్బ్స్ ఉన్నాయి కదా, హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బే వస్తుంది ఫస్ట్, యాక్షన్ వర్బ్ రాదు. ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ సెంటెన్స్ క్వశ్చన్, యూ టేక్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ అండ్ రైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. నాట్ రాయాలంటే ఎక్కడ రాయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన. క్వశ్చన్ రాయాలంటే ఎక్కడ ఏం చేయాలంటే హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ రాయాలి. ఓకే రైట్, హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాము. దెన్ యూ ఆబ్వియస్లీ రైట్ సబ్జెక్ట్, తర్వాత మనకు వచ్చింది తర్వాత నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ ప్రిపోజిషన్ ఆర్ V4 ఆర్ అదర్ వర్డ్స్ అండ్ అదర్ వర్డ్స్, దెన్ క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ my dear friends, this becomes HVQ. HVQ. HVQ అంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అని. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటే ఏదో కాదు, అది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని. ఓకే రైట్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది మనకి, అదేంటి అంటే WH క్వశ్చన్. WH క్వశ్చన్ అంటే ఏంటి సార్? WH క్వశ్చన్, just WH questions are made with WH words. WH వర్డ్స్ని తీసుకొని మీరు WH క్వశ్చన్స్ చేస్తారు. సార్ ఎలా రాయాలి సార్ WH క్వశ్చన్స్, మాకు ఒకసారి ఐడియా ఇవ్వండి అంటే, there is, see, you need not change the sentence. The question remains same here. Don't change anything in this. ఇక్కడ ఉన్నదాన్ని ఏమీ చేంజ్ చేయకండి. జస్ట్ మీరు ఏం చేయండి అంటే WH వర్డ్ని యాడ్ చేయండి. WH వర్డ్ని యాడ్ చేయండి. WH వర్డ్ యాడ్ చేసి సేమ్ సెంటెన్స్. డోంట్ చేంజ్ ఎనీథింగ్. మనమే కాదు, ఎవరైనా వరల్డ్లో ఎవరైనా అలాగే చేయాలి, అలాగే క్వశ్చన్. దెన్ ఐ రైట్ బీ ఫార్మ్. దెన్ వాట్ ఈస్ దేర్ మై డియర్? సబ్జెక్ట్. దెన్ నౌన్
or adjective or preposition or before, then OW, other words, then question mark. This is WH question, my dear. And ఇక్కడ మనము ఈ 2 చూసాం చూడండి. దీస్ 2 నేను ఇక్కడ ఏం రాశాను అంటే ANS ఆన్సర్స్ అని రాశాను. అండ్ వాట్ ఆర్ దీస్ అంటే దీస్ ఆర్ క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ అవుతాయి, ఈ 2 ఆన్సర్స్ అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, వరల్డ్లో బీ ఫామ్తో ఎవరైనా సెంటెన్స్ తయారు చేయాలి అంటే, ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు మేక్ ఎ సెంటెన్స్ విత్ బీ ఫామ్, ఓన్లీ ఇదే స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్సే, ఇక ఇవి కాకుండా వేరే ఉండవు. రిమెంబర్, దిస్ ఈజ్ ఫైనల్. అందుకనే ఇది మనం చూసుకొని అర్థం చేసుకొని మనం సెంటెన్సెస్ని, ద సెంటెన్సెస్, మేకింగ్ సెంటెన్సెస్ ఈజ్ అప్ టు యూ. ద మోర్ యూ మేక్, the better it is. The more you practice, the better you learn. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నేర్చుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము సెంటెన్సెస్ చూస్తాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే సెంటెన్సెస్ చూసే కంటే ముందు ఇంకొకటి మీరు చూడాలి ఏంటి అంటే WH వర్డ్స్. ఈ WH వర్డ్స్ మనకు ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ తెలియాలి. WH వర్డ్స్ని మనం రాసిన తర్వాత ఇక మీకు క్లియర్గా సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తాం అన్నది చూద్దాం. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. మీకు చెప్పడమే కాదు, మళ్ళీ మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. డెఫినెట్గా డైలీ 6 hours మీరు ప్రాక్టీస్ చేశారు, ఒక 2 months కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.